చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జరుగుతూ ఉంది. 11 సీట్లేకేమాయి, ఎందుకై అంత కంగారు మా మీద అంటే ఇదే నేను రాశారే ఆ పలుక బుల్క ఆ రకంగా భయపడిపోతున్నారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఉగ్రరూపం పెరిగిపోతుందో 40% నుంచి 45, 46, 47, 50, 51, 52 అయిపోతుందో 6 నెలలకే వ్యతిరేకత వచ్చేసింది. ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో, మా అబ్బాయికి ఏం ప్రమాదం వస్తుందో, మా లోకేష్ పెరగలేకపోతున్నాడు కాబట్టి చిత్త కొట్టేద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని వారి కుటుంబాన్ని అనేటువంటి కక్షతో ఇలాంటి క్యారెక్టర్లను తీసుకొస్తున్నారు. ఏమండి నేను అడుగుతా, ఆ సింగ్ని అంత బెదిరిస్తే ఆ సబ్ రిజిస్టార్ని అసలు మా టైంలో దాడులు ఎందుకు జరుగుతాయి? మా టైంలోనే కదా దాడులు జరిగింది, 2023లోనే కదా దాడులు జరిగింది. అతని మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేసింది, ఆ రోజునే కదా పారిపోయింది. ఇవాళ దొరికాడు, మళ్ళా మొదలు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పు, సోదరు రామకృష్ణారెడ్డి గారి పేరు చెప్పు, ఆయన భార్య పేరు చెప్పు, ఒక లెటర్ రాయి. వాట్ ఈస్ దిస్ డ్రామా? ఇదంతా లోకేష్ గారు ఆడిస్తున్న డ్రామాగా. మరి దాన్ని రెడ్ బుక్ అంటారు, మరి ఏ బుక్ అంటారు నాకు తెలియదు. ఏమిటి అన్యాయం అంటున్నా. ఈ రకంగా మళ్ళీ చీమకుర్తి శ్రీకాంత్ ఆయన వచ్చి మొట్టమొదటి ఏమన్నాడు, మొట్టమొదటి టీవీ ఇంటర్వ్యూలో, అసలు ఆ సింగే నాకు 45 లక్షలు ఇవ్వాలి, సింకు నాకు వేరే వ్యవహారాలు ఉన్నాయన్నాడు. మళ్ళీ ఇప్పుడేమో ఆయన మాట మార్చేస్తున్నాడు. బురదల్లి గారికి అతను ఏదో తొడపాశం పెట్టినట్టున్నారు. నువ్వు కూడా చెప్పబోయా జగన్మోహన్ రెడ్డి గారి మీద అని. జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పేటటువంటి కార్యక్రమం. మీరు ఎవరైతే కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారో, అవినీతి కేసులో కానీ మరొక కుట్ర కేసులో కానీ వారందరికీ తొడపాశాలు పెట్టో, వారందరినీ వశపరుచుకునో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు చెప్పమనో, లేక జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు చెప్పమనో, లేక వారి సతీమణి గారి పేర్లు చెప్పమనో చెప్పి కుట్రపూరితంగా మీరు చేస్తున్నటువంటి అంశాలు ఎవరికి అర్థం కాదు అనుకుంటే మాత్రం చాలా పొరపాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ప్రతి వ్యవహారంలోనూ 7 మాసాల్లో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇది తప్ప మరొకటి కాదు. నేను ఒకటి చెప్తున్నా, ఈ ధర్మసింగ్కు కానీ లేదు ఈ చీమకుర్తి శ్రీకాంత్కు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏ విధమైన సంబంధం లేకపోయినా మీరు కథ చాలామంది ఆస్తులు రాసేసుకున్నారంట. 100 కోట్ల 1000 కోట్ల రూపాయల ఆస్తులు రాసేసుకున్నారంట. మరి రాసేసుకుంటే ఎవరు రారే? ఒక సెంటు పోతేనే ఊరుకోమే మనం. మన ఇంటి పక్కన ఏమైనా సెంటు ఆక్రమించుకుంటే మనం ఊరుకుంటాం, కోర్టుకు వెళ్తాం, గందరగోళం చేస్తాం. ఇన్ని 1000 కోట్లు కాజేసుకుంటే, ఇంత 1000 కోట్లు మేము దోచేసుకుంటే, శ్రీకాంత్ని అడ్డం పెట్టుకొని ఈ సబ్ రిజిస్టార్ని అడ్డం పెట్టుకుని మేము దోచేసుకుంటే ఎవరు బయటికి రారే? వీళ్ళే వస్తున్నారే, ఆ 2 పత్రికలు, ఆ లోకేష్, ఆ చంద్రబాబు, వీళ్ళే వస్తున్నారే. అంటే టోటల్గా బురద జల్లేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. వచ్చిన దగ్గర నుంచి ఒక్కొక్క కథ, సీరియల్స్ వస్తున్నాయి. ఆ మధ్యనేమో ఆ నటి కథ, ఆ మధ్యనేమో అక్కడేదో తగలేశారు కాగితాల కథ, దాని వెనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. ఇట్లా కథలు తెలియగొడుతానబ్బా. ఒకసారి ఒక చక్కని కథ చెబితే అరే భలే ఉందిరా అని అంటారు. ఇంకోసారి ఇంకొక అద్భుతమైన కథ చెబితే అరే రే ఇది కూడా బాగుందంటారు. 1, 2, 3, 4 సార్లు మీరు కథలు చెబుతుంటే ఛీ మీ కథలు దాగలయ్యా, అంత ఉక్రోషంతో చేస్తున్నారేమయ్యా అనే మాట మాట్లాడరు. ఆ దశకు మీరు చేరుకున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత భయం? మీకు బ్రహ్మాండమైన నెంబర్స్ ఉన్నాయి. 164 ఎప్పుడు రాల, 175లో 164 ఉన్నా కూడా ఎందుకు మీకు భయం అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేయాలని, ఆయన ఏదో చేయాలని తాపత్రయపడుతున్నారు మీరు. ఇవన్నీ మీకు శాపాలు అవుతాయనే విషయాన్ని కూడా మర్చిపోవద్దు. ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తే ఒకటైతే అర్థం కాదు, 2 అయితే అర్థం కాదు. రోజు కుట్రల మీద కుతంత్రాల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమాలు వరుసగా మీరు నిర్ణయించుకొని చేస్తూ ఉంటే లోకేష్ గారు ఎవరు నమ్మరు. నమ్మకపోగా మీరంటే ఏష్యభావం ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇవాళ భారతమ్మ గారి మీద గురించి రాస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, రోజులు ఎప్పుడు ఇలా ఉండవు. ఇంట్లో ఆడివారి మీద ఆమె రాజకీయాల్లోకి ఏమి రాదు, రాజకీయ ఉపన్యాసాలు ఏం చెప్పదు.
ఏదో సాక్షి పత్రికలు కాస్త నడుపుకునే కార్యక్రమం, లేకపోతే ఆయనకు సహాయంగా ఉండే కార్యక్రమం చేసుకునేటువంటి ఒక మహిళను మీరు ఇలాంటి వ్యక్తిత్వ హననాన్ని చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే ఒక ప్రెసిడెన్స్ ఏర్పాటు చేస్తున్నారు. మీరు ఎప్పుడు ఇలాగే ఉంటుందనుకోకండి. కాలం మారుతుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి 52 సంవత్సరాలే, చాలా సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఉంది. అప్ అండ్ డౌన్ సహజం. మేమంటే ముసలం అయిపోయాం, అన్నీ మెరిసిపోయాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు శక్తిమంతుడు. జగన్మోహన్ రెడ్డి గారు 40% ఉన్న శక్తిమంతుడు. మళ్ళా మా చేతిలోకి పగ్గాలు వస్తాయి. ఈ ప్రెసిడెన్స్ ఏర్పాటు చేస్తే ధర్మంగా ఉంటుందా? అప్పుడు కూడా మమ్మల్ని చేయమని నేను మీరు అనేది అఫ్కోర్స్ మేము చేయమనుకోండి, కక్షాదింపు చర్యల గురించి పక్కన పెడతాం. కానీ మీరు అనేది అంటే మీ టైం వచ్చినప్పుడు మీరు కూడా ఇలాంటి వ్యక్తిత్వాలు చేయండి అని మార్గం చూపుతున్నారా? ఆలోచించుకోండి. ఎవరు? తండ్రి కొడుకులు ఇద్దరు ఆలోచించుకోండి. తండ్రి కొడుకులతో పాటు వారికి ఉన్న ఎల్లో మీడియా కూడా ఫ్రంట్ పేజీలో వేసి ఆనందం పొందే మీరు కూడా కాస్త ఆలోచించుకునే ప్రయత్నం చేస్తే మంచిదని ఈ సందర్భంగా చెబుతూ, ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు రాసి ఇలాంటి పిచ్చి పిచ్చి కథలు చెప్తే చూస్తూ ఊరుకుంటామని కూడా అనుకోకండి. మాది ఒక శక్తివంతమైనటువంటి రాజకీయ పార్టీ. 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి రాజకీయ పార్టీ, 40% ఓట్ షేర్ ఉన్నటువంటి రాజకీయ పార్టీ. మేము చూస్తూ ఊరుకుంటామని కూడా దయచేసి అనుకోకండి. మీరు రాశారు మొన్న దాకా ఈనాడులో. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాడు, అదేంటి సికి ఒప్పందం మీద జగన్మోహన్ రెడ్డి కాజేశాడు, డ్యామ్ డూమ్ అన్నారు. ఢిల్లీ కోర్టులో వేస్తే నోటీసులు ఇచ్చారు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు సికి మీద అంత గొప్పగా చెప్పారు కదా, మరి ఆదాని మీద ఏమన్నా కంప్లైంట్ చేస్తారంటే ఆదాని మీద ఏం చేసుకోండి, దానిలో రుజువులు లేవు. రుజువులుంటే ప్రూఫ్స్ దొరికితే తీసుకుంటాం. ఆదాని మీద తీసుకోవడానికి ప్రూఫ్స్ దొరకలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రం తట్టలు బురద తల్లడానికి మాత్రం ఈనాడుకి చంద్రబాబు నాయుడు గారికి ఆధారాలు ఉన్నాయని అడుగుతా ఉన్నా. 2 సపరేట్ చేసి ఎలా చూస్తారని అడుగుతా ఉన్నా. ఇలాంటి కట్టు కథలు మీరు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొకటి కూడా మీకు ఈ దృష్టిలో పెడతా. ఈ ఫోటో చూసారా? ఆ టోపీ పెట్టుకున్నాను ఎవరు? కలెక్టర్, చిత్తూరు కలెక్టర్. ఈ పక్కన చేతులు కట్టుకున్న ఆయన పోలీస్ ఆఫీసర్, కానిస్టేబుల్ అనుకుంటున్నారా? కాదు, ఎస్పీ. ఆ మధ్యన ఉండి అటు ఇటు చూపిస్తున్నాడే ఆయన ఉన్న చీఫ్ సెక్రటరీ అనుకుంటున్నారా? ఆయన ఎవరు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు పిఎస్ అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు పిఎస్ దగ్గర పనిచేసే గుమస్తా. మరి మీ దుంపాలు లేగా ఆయన దగ్గర ఇట్లా చేతులు కట్టు కూర్చున్నారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్. దిస్ ఈజ్ ద అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కూటమి అడ్మినిస్ట్రేషన్ ఇది అనే విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దిగజారినటువంటి రాజకీయాలు చేస్తున్నారు. ఐఏఎస్ ఐపీఎస్లను చేతులు కట్టుకుని కూర్చునేటటువంటి దౌర్భాగ్యమైన స్థితికి అడ్మినిస్ట్రేషన్ నెట్టేస్తున్నారు. దీనికి మూల్యం చెల్లించక తప్పదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా